రికార్డింగ్ నెంబర్ 41 భాగవత వివరణము. వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. శ్రీహరి దివ్య విగ్రహము అని ఇక్కడ హెడ్డింగ్. అంటే అసలు ఆయన విగ్రహం, ఆయన యొక్క శరీరం ఏమిటి నిజంగా మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఎలా ధ్యానం చేయాలి ఆయన్ని. మనం ఎలా ధ్యానం చేస్తాము? మనకు పెయింటింగ్స్ చేశారు, ఫోటోలు తీశారు. విష్ణుమూర్తి అంటే ఏమిటో తెలుసు, ఎలా ఉంటాడో తెలుసు. పరమశివుడు అంటే మెడలో పావును వేసుకొని ఉంటాడు. లక్ష్మీదేవి చేతిలో పద్మం పట్టుకొని శంఖ చక్ర గదా హస్తే అని మనం శంఖము చక్రము గదా అవన్నీ చేతిలో పట్టుకొని ఉంటుందని ఆవిడ్ని ధ్యానం చేస్తాము. ఇట్లా రకరకాలుగా లలితాదేవి ఎలా ఉంటుందో మనకి తెలుసు. ఒక దేవతను తలుచుకోగానే ఆ మూర్తి మన మనస్సులో మెదులుతుంది. ఎందుకంటే ఆ ఫోటోలన్నీ చూస్తూ నేర్చుకుంటూ వచ్చాము చిన్నప్పటి నుంచి. కానీ ఇక్కడ అసలు దైవాన్ని ఎలా కొలవాలి, ఆ దైవం యొక్క అసలు స్వరూపం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ దాకా మనం చెప్పుకున్నది నిజంగా మనము దాంట్లో ఉన్న కిటుకు గ్రహించగలిగితే ఈ సృష్టిలో నువ్వు ఏది చూస్తే అది కనపడుతుంది అనేది ఇక్కడ పరమసత్యం. దాన్ని మాయాను పరమసత్యమను ఉన్న విషయం అది. ఏం చూస్తే అది కనపడుతుంది. నువ్వు సంబంధ బాంధవ్యాలు చూసుకుంటే అవే కనపడతాయి. శత్రువుని చూస్తే శత్రువే కనపడతాడు. స్నేహితుడిని చూస్తే స్నేహితుడే కనపడతాడు. ఈ కిటుక ఏంటంటే ఇక్కడ మనం చూడటంలో ఉన్న కిటుకు మన నాలెడ్జ్ని ఇంపోజ్ చేసి అవతల మనిషిని చూస్తాం మనం. అతని మొహానేమి నా బెస్ట్ ఫ్రెండు అని రాసి లేదు, నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను అనుకుంటున్నాను. భావం నాకు మటుకే ఉంది, అతనికి ఉందని నేను అనుకుంటున్నాను. నాకు ఆ విషయం తెలియదు. అతను ప్రపంచం మొత్తానికి బెస్ట్ ఫ్రెండ్ కాదు. అతని మొహాన బోర్డు ఆ లేబుల్ పెట్టి లేదు. కానీ నేను అనుకుంటున్నాను అనేది ఒక్కటే ఇక్కడ వాస్తవం. అసలు ఏం జరుగుతోంది అనేది మనం చూస్తే మనం ఏమనుకుంటున్నామో మన నాలెడ్జ్ని అవతల మనిషి మీదో వస్తువు మీదో సిచ్యుయేషన్ మీదో మనం ఇంపోజ్ చేసిన తర్వాతే దాన్ని చూస్తాం. సో అలాగే కనపడుతుంది. నాలెడ్జ్ లేకపోతే, ఆ వస్తువుకు సంబంధించిన నాలెడ్జ్ మనలో లేకపోతే అదేమిటో మనకు తెలియదు. ఎదురుగానే ఉంటుంది, ఇంతలావున కనపడుతూ ఉంటుంది. అదేమిటో తెలుసుకునే శక్తి మనకు ఉండదు. ఎందుకంటే ఇంకా పేరు పెట్టలేదు మనం దానికి. ఆ ఆకారాన్ని పేరుని మనసులో రిజిస్టర్ చేసుకోలేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇంకా ముద్ర పడలేదు, ప్రింట్ చెయ్యలేదు, స్టాంపు వెయ్యలేదు. అందువల్ల మనకి తెలియదు. అది అన్నీ తెలుసుకొని బుర్రలోకి ఎక్కించుకొని మనసులోకి ఎక్కించుకున్న వాటిని బయట వస్తువుల మీద, బయట మనుషుల మీద, బయట సిచ్యుయేషన్స్ మీద ఇంపోజ్ చేసి చూసి మనం ఏదో పరమవాస్తవాన్ని చూస్తున్నాం అనుకుంటూ చిక్కుల్లో పడుతున్నాం. మన ఊహలు, మన నాలెడ్జ్ ఇంపోజ్ చేసి అక్కడ వస్తువును చూస్తున్నాం. అక్కడ అసలు ఏ వస్తువు ఉందో మనకు తెలియదు. ఆ కనువిప్పు కలిగించటానికే ఈ భాగవతం. ఎదట ఉన్న వస్తువు నువ్వు అనుకుంటూ ఉన్నది కాదు. ఫస్ట్ అసలు నువ్వు అనుకోవటం అనే ప్రాసెస్ తీసి పక్కన పెట్టు. నువ్వేది అనుకుంటే అదంతా అబద్ధమే. అదంతా ఇంపోజ్డ్ నాలెడ్జ్, నేర్చుకున్న విషయం. ఈ లోకంలో చుట్టూతా ఉన్న సొసైటీని అంతా కూడా నువ్వు చూసి అనేక విషయాలు నేర్చుకున్నావు. వాళ్ళేమీ తెలిసిన వాళ్ళు కాదు, జ్ఞానం కాదది. నాలెడ్జ్ అనేది బరువు మనస్సుకి. ఎందుకంటే అది ఒరిజినల్ కాదది. అది ఎప్పుడూ కూడా నిన్ను తప్పుదోవన నడిపించటానికి ఇలా నడు అని చెబుతుంది అది. ఎందుకంటే మనస్సుతో గ్రహిస్తాం. మనస్సు సెన్సెస్తో కలిస్తేనే పనిచేస్తుంది. మనస్సు సెన్సెస్ కలిసి 5 వైపులకి నిన్ను లాగుతూ ఉంటాయి. నీకే తెలుసు, మనకే తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందో ఒక్కొక్కప్పుడు. వీడిని నిజంగా నమ్మాలా అక్కర్లేదా, ఇది కరెక్టేనా, ఇంత మోసపోయానా, ఇలా అనిపిస్తూ ఉంటుంది మనకి. హాయిగా లేదండి, నాకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్, ఇంత మటుకు నా జీవితంలో క్లారిటీ తప్ప ఇంకోటి లేదనే స్థితి మనకుందా? లేదని అందరూ చెబుతారు. కాకపోతే ఎలా ధ్యానం చేయాలి, దైవాన్ని ఎలా చూడాలి, దైవం అంటే అసలు ఏమిటి అని ఇక్కడ చక్కగా శ్రీహరి దివ్య విగ్రహము అని చెబుతూ ఉన్నారు. ఎటువంటి వాడిని ధ్యానం చేయాలి? మనల్ని రక్షించగలిగే వాడిని ధ్యానం చేయాలి. వాడు శంఖచక్రాలు పెట్టుకుంటే మనకెందుకు, పాములు మెళ్ళ వేసుకుంటే మనకెందుకు, విభూది పూసుకుంటే మనకెందుకు? మనకు ఎటువంటి వాడు కావాలి? బెస్ట్ ఫ్రెండ్ని మించినవాడు, ప్రియురాల్ని మించినవాడు, తల్లిదండ్రుల్ని మించినవాడు, అన్నీ చేయగలిగినవాడు, సమర్థుడు, ఎప్పుడైనా ఎక్కడైనా కనపడగలిగేవాడు, మనల్ని రక్షించగలిగేవాడు. మనం ఆకాశంలో పిలిచినా రావాలి, సముద్రంలో మునిగిపోతూ పిలిచినా రావాలి. అటువంటి వాడు కావాలి. కానీ మనకి ఏదో శంఖచక్రాలు పెట్టుకొని ఆయన ఒళ్ళంతా నగలేసుకొని చక్కగా పద్మాలండి, ఆయన పాదాలు పద్మాల్లాగా ఉంటాయి. మనకేం వస్తుంది దానివల్ల? ఏమిటి నీకు లాభం?
నువ్వు పొందగలిగేది ఏమిటి? ఆ దైవాన్ని నువ్వు ఏది అనుకుంటున్నావో అంత మటుకే ఉంటాడు ఆ దైవం. అక్కడ ఎంత కిటుకు పెట్టాడంటే మహామాయని పెట్టేసేసాడు. ఎందుకు? ఆయనేమి మనల్ని పరాయిగా చూడటం లేదు, ఆయనే మనలాగా మారిపోయాడు. ఇదే ఆయన ఆట. తనని తాను మర్చిపోవటం, తనని తాను గుర్తు చేసుకోవటం. బాగా మర్చిపోయినాం, ఇప్పుడు కంప్లీట్గా మర్చిపోయినాం. దైవం అంటే ఏమిటో, మన అసలు స్వరూపం ఏమిటో మనకు తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం శ్రీహరి దివ్య విగ్రహం అంటే ఏమిటి అసలు అనేది చెబుతూ ఉన్నారన్నమాట. హరి పాదపద్మాల సుగంధాన్ని, అంటే అసలు ఆ హరి అనేటటువంటి వాడు ఎలా ఉంటాడు? ఆయన పాదములు అనేటటువంటి పద్మంలో నుంచి వచ్చేటటువంటి ఆ సువాసనల చక్కని ఒక పద్మం ఎటువంటి చక్కని సువాసనలు వెదజల్లుతుంది. ఫ్రాగ్నెన్స్, ఆ ఫ్రాగ్నెన్స్ ఎలా ఉంటుంది? దాన్ని వాసన చూడటం తెలియని వాళ్ళు, దాన్ని అనుభవించటం తెలియని వాళ్ళు చేసిన పనులలో వాళ్ళు చిక్కుకుపోతారు అనేది ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్. మనం ఏం చేయాలి? ఆ శ్రీహరి ఎవరో తెలుసుకోవాలి. ఆయన పాదపద్మాలు, ఆ పద్మాలే అవి. ఆ పద్మాల్లో నుంచి వస్తూ ఉన్నటువంటి ఆ కమ్మని ఫ్రాగ్రెన్స్ని మనం ఆస్వాదించటం నేర్చుకున్నప్పుడు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఫ్లవర్ వ్యాలీస్ అన్నీ బహుశా అదే అయి ఉండాలి హిమాలయాల్లో. అక్కడికి వెళ్ళంగానే మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం. మనకి స్వామి రామ అని ఒక మహానుభావుడు ఉండేవాడు, మొన్నటి దాకా ఉన్నాడు ఆయన లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ అని ఒక పుస్తకం ఉంది ఆయనది. చాలా బుక్స్ ఉండి ఉండొచ్చు, నేను చూసింది అదొకటి. దాంట్లో ఆయన ఫ్లవర్ వ్యాలీస్ గురించి, చిన్నప్పుడంతా అక్కడే కొండల్లోనే హిమాలయాల్లోనే పెరిగారు ఆయన అదృష్టం కొద్దీ. ఆ ఫ్లవర్ వ్యాలీస్ వర్ణిస్తారు. అక్కడికి వెళ్ళగానే మొత్తం మర్చిపోతారు. ఆ ఫ్రాగ్రెన్స్కి నీ జ్ఞాపక శక్తి ఏమేమి దాచిపెట్టుకున్నావు మనస్సులో అనేది మొత్తం మరిపొచ్చేస్తుంది. ఇంకా నువ్వెవరో నీకు తెలియదు, అంతే. అట్లా నువ్వు నేర్చుకున్నదంతా పోయేటట్టుగా ఈ పాద పద్మముల తాలూకు ఫ్రాగ్రెన్స్. ఎందుకు నేర్చుకున్నదంతా పోవాలంటే నేర్చుకున్నదంతా ఆర్టిఫిషియల్, నా స్వరూపం కాదది. కొత్తగా ఇంపోజ్ చేసుకున్నా, కొత్తగా నేర్చుకున్నా. అందువల్లనే యు ఆర్ నాట్ అప్ టు డేట్ అంటారు. అంటే ఏమిటి? ఇవాళ నేర్చుకున్నా, ఇవాళ సైన్స్ నీకు తెలుసా? ఇవాళ ఎంత డెవలప్ అయిందో తెలుసా? అంటే ఏమిటి? మారిపోతూ ఉంటుంది. మారిపోతూ ఉండేదాన్ని నువ్వు మాటిమాటికి ఎక్కడ పట్టుకుంటావు? ఏదైనా పర్మనెంట్గా ఉండేది ఒకటి గట్టిగా మనం పట్టుకోగలిగితే నిలబడతాం, కానీ జారిపోతూ ఉంటుందండి మీ చేతిలో నుంచి. ఈ కర్ర వదిలేసి ఇంకో కర్ర పట్టుకుంటూ ఉండాలి అంటే అదేమి జీవితం? అలా చెబుతూ ఉన్నారు. శ్రీహరి పాదపద్మాల్లో ఉన్న సుగంధాన్ని, ఆ ఫ్రాగ్రెన్స్ని, ఆ వాసనని గ్రోలుట అంటున్నారంటే ఆస్వాదించడం. అలా కమ్మని పానీయంలాగా రామరసము అంటారు. మనకి సదాశివ బ్రహ్మేంద్రుల వారు పిబరే రామరసం అంటారు. ఎంత రుచిగా ఉంటుంది రామరసం, ఎంత రుచిగా ఉంటుంది అలా చెప్తూ ఉన్నారు. అది తెలియని వాళ్ళు, దాన్ని వాసన చూడటం, దాన్ని అనుభవించటం తెలియని వాళ్ళు కర్మబంధంలో పడతారు. తాము చేసిన పనులలో తామే ఇరుక్కుంటారు. దీన్నే యమలోక బంధనము అంటారు. అంటే నియమము లేకపోతే బంధనములో పడతాము అని చక్కగా చెబుతున్నారు. ఆ నియమం ఏంటో ఆ యముడే మనకి నేర్పిస్తాడుట. ఇట్లా బంధించబడే వాళ్ళని చాలామంది ఉన్నారు. ఇట్లా తాము చేసిన పనులల్లో తామే ఇరుక్కునేవాళ్ళు. మనకి తెలుసు ఎంత మటుకు ఇరుక్కుంటామో. కొంచెం గ్లిమ్సెస్ ఉన్నాయి మనకి. పొరపాటున చేశానండి ఈ పని అని మనం అనేవి చాలా ఉంటాయి. అట్లా ఇరుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారట. వాళ్ళందరితో కలిసి భయంకరమైన దుష్కర్మ ఫలాల రూపంలో చేసిన చెడు పనులు అంటే రియాక్షన్ ఇచ్చేవే చెడు పనులు. అంతకంటే హత్యలు హంతకాలని కూడా చెప్పట్లే ఇక్కడ. నువ్వు ఒక పని చేసినందువల్ల దాని తాలూకు రియాక్షన్ ఇంకొక పని చేయవలసి రావటమే కర్మబంధం. హుక్ చేసేస్తుంది నిన్నది. యూ కెనాట్ కమ్అట్ ఆఫ్ ఇట్. అది కర్మబంధం అంటే. ఆ భయంకరము అని అందుకే చెప్పాల్సి వస్తుంది దాన్ని. అది నిన్ను బంధిస్తుంది, జైల్లో పెట్టినందుకంటే ఘోరంగా ఉంది ఇది. దుష్కర్మ ఫలితాలంటే చెడు పనులు చేసిన ఫలితాలన్నీ కూడా, ఆ ఫలితాల రూపమే వైతరిణి అనేటటువంటి నది. దాంట్లో మంటలుంటాయిట. ఆ మంటల్లో కాగి బాధపడిపోతూ ఉంటారుట. ఏమిటండి మరి ఇంత ఎక్కువగా ఏమిటో మంటల్లో వేస్తారు, వేడివేడి నూనెలో వేస్తారు, ఇవన్నీ చెబుతున్నారు. ఇవన్నీ నిజమేనా అని మనకు అనిపించవచ్చు.
మనకట్లా ఎందుకు అనిపిస్తాయి అంటే, మనం ఎన్ని బాధలు వచ్చినా మరుపు అనేది ఒకటి పెట్టాడు భగవంతుడు మనకి. ఆ బాధ పడేటప్పుడు మనకు అట్లాగే ఉంటుంది, మంటల్లో పడినట్లే ఉంటుంది, గిజగిజ గింజుకున్నట్టే ఉంటుంది, నూనెలో కాగుతున్నట్టే ఉంటుంది. ఒక్కొక్క శరీర బాధ వచ్చినా, ఒక్కొక్క మానసిక బాధ వచ్చినా పిండి పడేస్తుంది మనల్ని. కానీ మళ్ళీ మర్చిపోతాం కాబట్టి, ఇప్పుడు చదువుకుంటూ ఉన్నప్పుడు మనకు ఆ బాధలు లేవు కాబట్టి, అవునా ఇంత భయంకరమైన ఉంటాయా అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఒక కిటుకు తెలిసిన మహనీయుల కిటుకు ఏమిటంటే శ్రీహరి పాదపద్మాల యొక్క సుగంధాన్ని గ్రోలుట, ఆ హరినామము అనేటటువంటి రసాన్ని తాగుతూ ఉండటం, ఆ పానీయాన్ని తాగుతూ ఉండటం తెలుసుకున్న వాళ్ళు పానీయము తాగుతూ ఉండటం అని ఎందుకు చెబుతున్నారంటే, మనకు ఆ విషయాలు బాగా తెలుసు, అన్నీ తాగటం మనకు తెలుసు కాబట్టి అలా చెబుతూ ఉన్నారు. అది తాగటం అనే కిటుకు తెలిసిన మహానుభావులు విజ్ఞాన సంపన్నులై దేవుడి యందు శరణాగతి చెందుతారు. శరణాగతి చెంది ఆ దైవాన్ని తలుచుకుంటూ జీవయాత్రని సాగిస్తారు. ఇదే జీవితమే ఒక యాత్ర, వాళ్ళకి జీవితమే ఒక చక్కని యాత్రగా సాగిస్తారు. అట్లాంటి వాళ్ళు ఎలా ధ్యానం చేస్తారు దైవాన్ని అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. మనకి చక్కని గైడెన్స్ కావాలి. ఇప్పుడు మనం దైవాన్ని ధ్యానం చేయాలంటే ఎలా చేయాలి నిజంగా అనే గైడెన్స్ కోసం ఇక్కడ చక్కగా చెబుతూ ఉన్నారు. తమ హృదయంలోనే 8 అంగుళాల కొలత కలిగిన దివ్యదేహునిగా సర్వాంతర్యామిని ధ్యానిస్తారుట. 8 అంగుళాల మొత్తం సైజు ఉంటాడుట భగవంతుడు. మన మనస్సులో, మన హృదయంలో ధ్యానం చేసుకునే పరమాత్మ 8 అంగుళాలు, 8 ఇంచెస్ ప్రాదేశమాత్ర దివ్యదేహుడు అనేవాడు తన చూపుడు వేలంత కొలతగా హృదయంలో ధ్యానించబడేవాడు. అంటే చూపుడు వేలు చివరి నుంచి అరిచేయి వెనకాల దాకా 8 అంగుళాలు ఉండొచ్చు, అరిచేయి బిగినింగ్ దాకా. ఆ చూపుడు వేలు కొలతగా అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెబుతున్నాడు. చూపుడు వేలుతో నువ్వు ఎవరిని చూపించినా అది నా స్వరూపమే అంటాట భగవంతుడు. అందుకుని చూపుడు వేలు అనే మాట అందుకని వచ్చింది. చూపుడు వేలు కొలతగా హృదయంలో ధ్యానించబడేవాడిని ప్రాదేశమాత్ర దివ్యదేహుడు అని అంటారట పరమాత్మని. ఈ చూపుడు వేలు ఎవరెవరిని చూపిస్తుందో, ఏ వస్తువుల్ని చూపిస్తుందో, ఎక్కడెక్కడ మాట్లాడుతుందో, ఆ చూపుడు వేలుతో చూపించబడే ప్రతి వస్తువు నేనే, ప్రతి జీవి నేనే, అక్కడ నేనే ఉన్నాను అని భగవంతుడు గుర్తు కోసం అలా చెప్తూ ఉన్నారు అంటున్నారు. ఏ వస్తువును చూసినా వాటిలో భగవంతుడు గుర్తు రావాలి, కానీ ఆ సంబంధ బాంధవ్యాలు, ఆ స్నేహాలు, ఆ పేర్లు, రూపాలు గుర్తు రాకూడదు. గుర్తొస్తే నువ్వు బాధలు పడతావు. లేనిపోని ఇంపోజింగ్ నాలెడ్జ్ని నువ్వు వాడి మీద ప్రింట్ చేసి, ఆ ప్రింట్ నీ మనసులో ఉంటుంది, వాడికేం అవ్వదు, వాడు వెళ్ళిపోతాడు ఇంకో చోటుకి, ఇంకో ప్రింట్లోకి వెళ్ళిపోతాడు ఎదటివాడు. మనం అది పెట్టుకొని బాధలు పడుతూ ఉంటాం. ఇంకా 8 అంగుళాలు అనే మాటకి ఇంకో అర్థం ఏంటంటే 8 భాగాలు ఉన్నాయి భగవంతుడి మూర్తిలో. ఈ సృష్టిలో ఏమేమి ఉన్నాయి? భూమి ఉంది, నీళ్లున్నాయి, అగ్ని ఉంది, నిప్పు ఉంది, వాయువు ఉంది, వాయువు అంటే గాలి, ఆకాశం ఉంది, స్పేసు, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అహంకారము అంటే ఇది నేను అనేటటువంటి గట్టి భావం అహంకారము అంటారు దాన్ని. అంతేగాని పొగరు కాదు. ఇక్కడ అహంకారం అనే మాటకి ఇది నేను అని ఏదో ఒకదాన్ని పట్టుకొని కూర్చుంటాడు వాడు. ఈ దేహం నేను అని పట్టు కూర్చుంటాడు. ఆ భగవంతుడిలో ఈ 8 పొరలు 8 ప్రకృతులుగా భగవంతుణ్ణి కొలుస్తూ ఉంటాయిట. అటువంటి వాడు భగవంతుడు. మనం కొలవవలసిన దైవం ఎటువంటి వాడు? ఈ 8 ప్రకృతులు ఆయన్ని కొలుస్తూ ఉంటాయి, ఆయనలో పొరలుగా ఉండి ఆయన్నే కొలుస్తూ ఉంటాయి. అటువంటి వాడు మన ధ్యానం చేయవలసినటువంటి దేవుడు. ఇంకొక ముఖ్యమైన మాట ఇక్కడ చెబుతూ ఉన్నారు. వాడు ఎటువంటి దైవాన్ని ధ్యానం చేయాలి? 4 దిక్కులలోనూ, అంటే 4 sides ఆఫ్ టోటల్ మనకు చుట్టూతా చూడగలిగింది 4 దిక్కులు, 4 పక్కల చూసినప్పుడు పెద్ద పెద్ద ఏనుగులు, విపరీతమైన సైజు, అన్ఇమాజినబుల్ సైజుతో ఏనుగులు తొండాలు పైకెత్తి గట్టిగా పట్టుకున్నట్టుగా ఆయన 4 చేతులు 4 దిక్కుల నుంచి మనల్ని రక్షిస్తున్నవాడు అని భావించాలిట. 4 దిక్కుల నుంచి
దిగ్గజములు అంటున్నారు. పెద్ద పెద్ద ఏనుగులు తొండాలు పైకెత్తి గట్టిగా పట్టుకున్నట్టుగా సుదీర్ఘమైన చతుర్భుజములు ఉన్నవాడు. పెద్ద 4 చేతులు, పెద్ద చేతులు ఉన్నాయి వాడికి. అట్లాంటి చేతులతో వాడు మొత్తం 4 దిక్కుల ఎంత మటుకు కనిపిస్తోందో అంత మటుకు వాడు 4 చేతులు ఎత్తి మనల్ని రక్షిస్తున్నాడు. ఆ రూపం అలా ఉంది, మనల్ని రక్షించటానికే ఉన్నాడు అని చెప్పి అలా ధ్యానం చేయాలట వాడిని. ఇంకా కూడా 1,000,000 మంది మన్మధుల సౌందర్యంతో అసలు వాడిని చూస్తే మనం కళ్ళు తిప్పుకోలేం. ఏదో కొంచెం కనుముక్కు తీరు బాగున్న వాళ్ళని చూస్తేనే ఆడగాని మగ గాని చక్కగా చూస్తాం, బాగున్నారండి ఎంత చక్కగా ఉన్నారో అనిపిస్తుంది. ఇక్కడ అట్లా కాదు, 1,000,000 మంది మన్మధులంతా కలిపి చేసిన వాడుట వీడు. అంత అందం, అసలు ఆ అందాన్ని ఆ సౌందర్యాన్ని మనసులో భావిస్తే ఇంకా మనకి ఏ బంధాలు గుర్తుకురావు. అటువంటి సౌందర్యాన్ని భావించాలట. సౌందర్య మూర్తి. ఇంకా మందర పర్వతాన్ని ధరిస్తూ ఉన్న కూర్మమూర్తిగా, అంటే జగత్తును మొత్తాన్ని ధరిస్తూ ఉన్న ఒక శక్తిగా చూడాలట. కూర్మమూర్తి అంటే మందర పర్వతాన్ని ధరిస్తూ ఉన్న కూర్మమూర్తి అంటే అర్థం ఏంటంటే మొత్తం జగత్తునంతా సృష్టినంతా తన వీపు మీద మోస్తూ ఉన్న ఒక పెద్ద శక్తి ఆయన. ఎందుకంటే మనం ధ్యానం చేసేవాడు శక్తిమంతుడు కాకపోతే మనల్ని ఎలా రక్షిస్తాడు? ఊరికే వాడు శంఖచక్రాలు పట్టుకుంటే మనకేం వస్తుందిట? అందుకని మనం ధ్యానం చేయవలసిన పద్ధతి ఏమిటి? అసలు వాడి స్వరూపం ఏమిటి? అసలు వాడి స్వరూపం ఇదే. అందుకని ఉన్నది ఉన్నట్టుగా చూతూ ఉన్నారు ఇక్కడ. జగత్తును ధరించే శక్తిగా ధ్యానం చేయాలి. పూర్ణిమ రోజు వచ్చినటువంటి చంద్రబింబం లాంటి మొహంతో చిరునవ్వుల సౌభాగ్యాన్ని వెదజల్లేవాడుగా ధ్యానం చేయాలి. ఎవరింటికో వెళ్తాం, మొహం ముడుచుకొని ఉంటుంది ఆవిడ, ఏమిటి చిరాకేస్తుంది మనకి. మన మొహం ఎలా ఉందో మనకు కనపడదు కాబట్టి అవతల వాళ్ళ మొహం చూడంగానే చిరాకేస్తుంది. ఏంటి కరోనా నవ్వచ్చు కదా, ఆ నవ్వితే ఎంత హాయిగా ఉంటుంది. అసలు నవ్వితేనేనండి అందంగా కనపడతారు ఎవరైనా, చిరునవ్వు ఉంటేనే అందం అనివన్నీ చదువుతాం మనం. మన మొహం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి. అందుకని చెబుతున్నారు చాలా క్లియర్గా, చంద్రబింబం లాంటి పూర్ణిమ నాడు వెలిగే చంద్రబింబం లాంటి ముఖంతో చిరునవ్వులు నవ్వుతూ అటువంటి సౌభాగ్యం వెదజల్లేవాడులాగా ధ్యానించాలట ఆయన్ని. ఆయన నుంచి చిరునవ్వుల సౌభాగ్యం అట్లా చల్లేస్తున్నాడు. మనం ఆయన చూడంగానే మెస్మరైజ్ అయిపోతాం. అటువంటి వాడని ధ్యానం చేయాలట. ఆ పరమ పురుషుని అలంకారాలు ఏమిటి, ఏమేం దండలు వేసుకున్నాడండి, ఏమేం కిరీటాలు పెట్టుకున్నాడండి ఆయన అంటే, పొద్దున్నే వచ్చేటటువంటి సూర్యబింబంతో సమానమైన తేజస్సుతో ఉన్న పద్మరాగ మణుల శోభలన్నీ కలిగి ఉంటాయిట ఆయన కిరీటము, కుండలాలు. ఆ పొద్దున్న సూర్యబింబంలో ఎన్ని వెలుగులుంటాయి, ఎన్ని రంగులుంటాయి, ఎన్ని మణులుంటాయి, అవన్నీ ఆయన యొక్క కిరీటము, చెవులకు పెట్టుకున్న కుండలాలు అని ధ్యానం చేయాలట. వక్షమున ఆయన హృదయంలో శ్రీవత్సము అనే ఒక పుట్టుమచ్చ ఉందిట. శ్రీహరి హృదయంలో శ్రీవత్సముట దాని పేరు. శ్రీవత్సము అనే పేరున్న పుట్టుమచ్చ, కౌస్తుభము అనే మణి, మెడలో మణిహారాలు, నిరంతరం పరిమళాలు వెదజల్లుతూ ఉన్న వనమాలికలతో, ఆ మెడలో వేసుకున్నటువంటి మాలికలు, తులసి మాలలు, పూలమాలలు, మంచి వాసనలు వెదజల్లుతూ ఉంటాయిట. అవన్నీ కూడా నిరంతరం పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. అటువంటి వాటితో నిండైన వాడు. పలు విధములైన భుజకీర్తులు, కంకణాలు, పాద నూపురాలన్నీ అనేక ఆభరణాలు ధరించాడు ఆయన. అటువంటి వాడికి నమస్కరించుకుంటూ వైకుంఠపతే నారాయణ నారాయణ హరి నారాయణ వైకుంఠపతే నారాయణ అంబుజనయన నారాయణ వైకుంఠపతే నారాయణ వక్షస్థల కౌస్తుభమణి భూషిత వక్షస్థల కౌస్తుభమణి భూషిత శంఖచక్ర పీతాంబర శోభిత శంఖచక్ర పీతాంబర శోభిత
నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ. ఆయన వక్షస్థలంలో శ్రీవత్సము అనే పేరున్న పుట్టుమచ్చ ఉందిట. కౌస్తుభ మణిని ధరించి ఉంటాడు ఆయన. మెడలో మణిహారాలు అన్నీ చెప్పుకున్నాం. ఇటువంటి వాణ్ణి మనం ధ్యానం చేయాలి. నడుమున దట్టి కలిగి చక్కగా ఒక పట్టి బిగించుకుంటాడు. వేళ్లకు రవ్వల ఉంగరాలు మెరుస్తూ ఉన్నటువంటి వాడిని మనం ధ్యానం చేయాలి. అన్ని విధాల శోభతో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని, ఆ దైవాన్ని, విగ్రహం అంటే రాతి విగ్రహం కాదు, మనిషిని కూడా విగ్రహం అని అంటారు. నల్లగా వంపులు తిరిగిన ముంగురులు నుదుటి మీద పడుతూ ఉంటాయి. ముంగురులు అంటేనే ముందుకు పడుతూ ఉన్నటువంటి కురులు. కురులు అంటే సన్న జుట్లు ముందుకు రింగులు రింగులుగా తిరిగి కొంత చిన్న చిన్న జుట్లు వెనక్కి వెళ్ళవు, దువ్వినా కూడా మొహాన పడుతూ ఉంటాయి. నల్లగా వంపులు తిరిగిన అంటున్నారు. ఆ ముంగురులతో చక్కగా నెల చంద్రుడిలాగా చిరునవ్వు కనిపిస్తూ ఉంటుందిట. నెల పొడుపు చంద్రుడు అంటే ఇప్పుడే కొంచెం కొంచెం వస్తూ ఉన్న చంద్ర వంక ఎలా ఉంటుందో అలా ఒక చిరునవ్వు నవ్వుతూ ఉన్నటువంటి ముఖాన్ని మనం ఊహించుకోవాలి. నిండుగా ఉన్న దయార్ద్ర దృష్టి. ఆయన కళ్ళు ఎట్లా ఉన్నాయంటే అలా కరుణ రసం ఒలికిపోతోంది. చూసిన ఆయన ఎటు చూస్తే అక్కడల్లా కరుణ దయ అలా ఒలికిపోతూ ఉన్నటువంటి దయార్ద్ర హృదయం ఉన్న కళ్ళని ఊహించుకోవాలి. కనుబొమ్మలు కదలిక వలన ఆ కనుబొమ్మల కదలిక ఎట్లా ఉంటుందంటే కనుబొమ్మలు కదులుతాయిట. నిరంతర సౌభాగ్యంతో లోకాల్ని అనుగ్రహించే లక్షణం ఆ కనుబొమ్మల్లో కనపడుతూ ఉంటుందిట. ఎప్పుడు ఆ కనుబొమ్మలు ఏం చేస్తూ ఉంటాయంటే లోకాలన్నింటినీ నిరంతర సౌభాగ్యానికి గురి చేస్తూ ఉంటాయి. తన పాద పద్మాలు ఎలా ఉంటాయి, ఆ మహానుభావుడు ఆ దైవం యొక్క పాద పద్మాలు ఎట్లా ఉంటాయంటే మహాయోగులైన వాళ్ళందరి విప్పారిన హృదయ పద్మాల మధ్యలో నిలిచి ఉంటాయిట. ఆయన పాదాలు ఎక్కడుంటాయంటే యోగుల హృదయ పద్మాల మధ్యలో ఉంటాయిట. ఆయన పాదాలు హృదయంలో నిండిపోయి ఉంటాయి ఆయన పాదాలు. అటువంటి పాదాలని మనం ధ్యానం చేసుకోవాలన్నమాట. ఆనంద స్వరూపుడు, ఆనందము తప్ప వేరే జరగనివాడు. ఆనందం అంటే ఎగ్జైట్మెంట్ కాదు, ఒకే స్థితిలో కింద పడిపోకుండా ఉండేటటువంటి. మనకు కూడా తెలుసు ఎంతో స్థిమితంగా ఉంటాడండి ఆయన. ఆయన్ని చూస్తే ఆ నిబ్బరం చూస్తే మనకు కూడా ధైర్యం వస్తుంది. ఏమన్నా రానివ్వండి కదలడు. మన సినిమా హీరోలందరూ మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఏమైనా చేయవండి, వాడికి ఏమీ అవదు. వరుసగా పెద్ద పెద్ద మెషిన్ గన్స్ పెట్టి షూట్ చేసినా వాడు కదలకుండా చాలా కూల్గా వెళ్ళిపోతూ ఉంటాడు. అది యాక్షను. కానీ దైవం అలాగే ఉంటాడు. అందుకే ఆయన్ని చూసి ఇవన్నీ కూడా నకిలీ పాత్రలన్నీ మనం సృష్టించుకున్నాం. మరి అలా అటువంటి వాణ్ణి, ఆ పరమ పురుషుణ్ణి, పరిపూర్ణమైన పరమ పురుషుణ్ణి మన మనస్సులో ధ్యానం చేసుకోవాలి. పాదాల దగ్గర నుంచి ఆ దైవాన్ని మొత్తంగా సమస్తాన్ని మనస్సులో నిలుపుకొని మొత్తం సమన్వయించుకున్న రూపం పైనుంచి కింద దాకా ఈ సృష్టి అంతా ఆయనే నిండి ఉన్నాడు అని మనసులో నిలుపుకోవాలి. ఆయన అంతటా ఉన్నాడు కాబట్టే మనల్ని ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా రక్షించగలుగుతాడు అని తెలుసుకొని ఆయన్ని మన హృదయంలో అటువంటి వాణ్ణి నిలుపుకోవాలి. అతడు ఆనంద స్వరూపుడు. 100 కోట్ల సూర్యుల తేజస్సు కలిగి ఉంటాడు. సమస్తానికి ఆయనదే అధికారం. ఇక్కడ వేరే రెండో వాళ్ళు లేడు. 100 కోట్ల సూర్యుల కాంతిని కలిగి అందరికీ ఆయనే హెడ్. ఇక్కడ వేరే రెండో వాళ్ళు లేరు. మొత్తం ఆయన చేతిలోనే ఉంది సమస్తము. అటువంటి వాడు మనల్ని రక్షించకుండా పోతాడా? అంత శక్తిమంతుడిని మనం ఎవరిని ధ్యానం చేస్తున్నాం? అంత శక్తిమంతుడిని ధ్యానం చేయాలి. అదే శ్రీహరి దివ్య విగ్రహము అని వర్ణించుకుంటూ వస్తున్నారు. అట్లాంటి రూపాన్ని మనసులో నిలుపుకొని పరిపూర్ణమైన నిశ్చలమైన భక్తి యోగం మనకి సిద్ధించేదాకా దీన్ని వదలకుండా ఉండాలి. ఆ దేహాన్ని అటుపైన ఎప్పుడు ఆ దేహాన్ని అలాగే ఆ దివ్య మంగళమూర్తిని, ఆ విగ్రహాన్ని
తలుచుకుంటూనే ఉండాలి. ఆ దివ్యమంగళ రూపుణ్ణి ధ్యానం చేసుకుంటూనే ఉండాలి. తన 4 చేతులతో సృష్టి మొత్తాన్ని, మనల్ని రక్షిస్తూ ఉన్నటువంటి మహామూర్తిగా ఆయన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి అని చెప్పి చెబుతూ ఉన్నారు. శుకయోగి చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా. ఇక్కడ శుకయోగి 2 విధాలైన ధ్యాన రూపాలని ప్రత్యేకంగా ఉపదేశించారు. మొట్టమొదటిదేమో హరి యొక్క విరాట్ విగ్రహము, రెండోదేమో హరి యొక్క దివ్య విగ్రహం. మొదటి రూపంలో ధ్యానం చేయటం వల్ల లోకంలో ఉన్న సమస్తము అంతట్లో భగవంతుడు ఉన్నాడు అనే విషయం మనకి బాగా ధారణ వస్తుంది, నిలబడుతుంది. దీన్నే విశ్వరూపం అంటారు, విష్ణుమూర్తి రూపం అని కూడా అంటారు. మనకి ప్రథమ స్కందంలో విశ్వంబు విష్ణుండు అంటే విశ్వమే విష్ణువు, వేరే ఇంకేం లేదు, ఉన్నది ఒకటే అనేది చెప్తారు ప్రథమ స్కందంలో ఫస్ట్ చాప్టర్లో. విశ్వం విష్ణు అని మనకి విష్ణు సహస్రనామాల్లో ఫస్ట్ మంత్రంలో వస్తుంది. అది కూడా ఈ విశ్వ విరాట్ స్వరూపమే అక్కడ వర్ణించింది కూడా. అర్జునుడికి కృష్ణుడు చూపించిన విశ్వరూపం కూడా ఈ విష్ణు రూపమే అని చెప్పారు ఇక్కడ. ఈ విరాట్ విగ్రహాన్ని ధ్యానించటం వల్ల ఏం జరుగుతుంది? ఈ విరాట్ విగ్రహాన్ని ధ్యానం చేసినప్పుడు ఇతరుల ప్రవర్తనలో దేవుడు కనపడటం కొంచెం ఎస్టాబ్లిష్ అవుతుందిట మనకి. ఇతరుల ప్రవర్తనలో, ఇతరుల చేష్టలలో, అయ్యో వీళ్ళు ఇలా ఉన్నారేమిటండి, ఇలా చెయ్యొచ్చా, ఇది కల్చరేనా, అసలు వీళ్ళు సివిలైజ్డేనా, ఇవన్నీ రావు ఇంకా మనకి. అక్కడ దైవం ఉన్నాడు కదా అని తెలిసిపోతుంది. అప్పుడు ఎవరికి సుఖం వస్తుంది? దైవం ఎదురుగా కనపడితే సుఖం వచ్చేది ఎవరికి? దైవానికే? మనకి. దైవాన్ని చూసినప్పుడు మన హృదయం నిండిపోతుంది. దైవాన్ని తెలుసుకున్నప్పుడు మన హృదయం నిండిపోతుంది. ఎటువంటి సందేహాలు రావు, నిశ్చింతగా ఉంటుంది. అటువంటి దైవాన్ని చూడటం అనేది స్థిరపడుతుంది క్రమక్రమంగా అంటున్నారు. ఈ రెండో స్థితిని వాసుదేవుడు అంటారు. ఈ 2 స్థితులు అంటే ప్రవర్తనల్లో దైవాన్ని చూడటం చేతైనప్పుడు వసించే దేవుణ్ణి చూస్తున్నాం మనం. నివసిస్తూ ఉన్న దేవుడు ఆయన మన ఎదురుగా, మన చుట్టంలాగానో, ఒక స్నేహితుడిలాగానో, ఒక భార్యలాగానో, ఒక భర్తలాగానో, ఒక కొడుకులాగానో ఎదురుగా ఉన్నవాడు ఆ పరమాత్మే అని తెలుసుకుంటాం అన్నమాట. వాసుదేవుడు, వసించే దేవుడు నాకు ఎదురుకుండా వచ్చాడు. దీంట్లో బాగా ధారణ చిక్కాలంటే వదలకుండా ఈ ధ్యానం చేయాలి. మనం నెగటివ్ ధ్యానం ఇన్నాళ్ళు చేశాం కాబట్టి వీడు నా బావ మరిదే అనే నిశ్చయ జ్ఞానాన్ని పెళ్ళైనప్పటి నుంచి బాగా ఇంపోజ్ చేసుకుంటూ వచ్చాం. పెళ్లి కాకముందు వాడెవడు, మనకేం చుట్టరికం లేదు కదా. పెళ్ళవంగానే వచ్చేస్తుంది ఆ బంధుత్వం. ఎక్కడి నుంచి వచ్చి నువ్వు అనుకున్నావు, అదే నిజం అనుకున్నావు, అదే నమ్మావు, అదే దాంతోనే వ్యవహారం చేస్తున్నావు. కానీ అసలు వాడు పరమాత్మ స్వరూపం. అక్కడ పరమాత్మ తప్ప ఇంకెవరు లేరు, ఉన్నవాడు ఒక్కడే. నీ బావమరిది కాకముందు కూడా వాడు ఉన్నాడు, వాడు ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాడు. వాడెవడప్పుడు మరి? పరమాత్మే. అప్పుడు పరమాత్మే, ఇప్పుడు పరమాత్మే. ఎవరి కొడుకుగా అయినా వచ్చి ఉండవచ్చు, ఎవరి అల్లుడుగా అయినా వచ్చి ఉండొచ్చు, కానీ పరమాత్మ వస్తువే. ఎదురుగా పరమాత్మని చూడటం చేతైనప్పుడు మనలో కూడా పరమాత్మ దర్శనం చక్కగా అవుతుంది. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ చక్కగా. ఈ 3వ అనుభూతి ఇంకొకటి ఉంది. 2 అయిపోయినాయి. మొట్టమొదటిదేమో విరాట్ విగ్రహాన్ని ధ్యానం చేస్తే, విష్ణు స్వరూపాన్ని ధ్యానం చేస్తే అంతటా దైవం కనపడతాడు. రెండోది వాసుదేవ స్థితి. వాసుదేవుడు అంటే వసించే దేవుడు కనపడతాడు, ఎదురుగా ఉన్నవాడు. ప్రతివాడు దైవస్వరూపం అని నిలబడుతుంది మనకు కొన్నాళ్ళు ధ్యానం చేసిన తర్వాత. 3వ అనుభూతి నారాయణుడు అంటారు. సృష్టిలో త్రిగుణాత్మకములైన వాసనలన్నీ క్షాళనైపోతాయి. అంటే ఈ గుణాలు మనం ఇంపోజ్ చేసుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా క్లీన్ అయిపోయి సాధకుడిలో, సాధన చేసేవాడిలో, దైవాన్ని చూడాలని అనుకున్నవాడిలో, దైవాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నవాడే సాధకుడు. ఆ సాధకుడిలో ఆపాదమస్తకము, పాదం దగ్గర నుంచి తల దాకా భగవంతుడి దివ్యత్వం సిద్ధిస్తుంది. ఎదురుగా చూడబడేదేదో అదే తానైపోతాడు. నువ్వు వేరేవాడిని చూసి నువ్వు కూడా వేరేవాడివి అయిపోతున్నావు నాయన. చక్కని మార్గం ఉంది ఇక్కడ. నువ్వు ఆ దైవాన్ని చూస్తే నువ్వు దైవానివి అయిపోతావు. ఆపాదమస్తకము అంటున్నారు. మస్తకం అంటే తల, పాదం అంటే మనకు తెలుసు. పాదం దగ్గర నుంచి తలదాకా దైవ స్వరూపం, భగవంతుడి దివ్యత్వం నీకు కూడా వస్తుంది. నిర్మలమై ఏ గుణాలకి, ఏ లక్షణాలకి లోబడకుండా శాశ్వతమై నిత్యమైపోయి ఎప్పుడు ఉండి సౌందర్యమయమై ఆనందం, అందం, అటువంటి నారాయణ స్థితి ఈ ధ్యానం వల్ల
దేహంలో ప్రతి అణువులోనూ నిండిపోతుంది. నీకు ఎటువంటి సందేహం అక్కర్లేదు. నువ్వు దేంతో నింపుకున్నావు? ఇన్నాళ్ళు అనవసరమైన విషయాలతో మొత్తం ఆపాదమస్తకం నింపుకున్నావు. అది క్లీన్ చేసి ఏది ఉండాలో, ఎవరు ఉన్నారో వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయి నాయన. వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసావు. ఆ పరమాత్మని, ఆయన్ని మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలు, ఇంకేం అక్కర్లే. నువ్వే ఆయన, ఆయనే నువ్వు. ఆ నిరంతర సాధన, దీన్ని భాగవతమయ శరీరము అంటారు. అప్పుడు దొరికినవాడు నారాయణుడు నిత్యుడై వెలుగుతూ ఉంటాడు. ఇట్లా వెలుగుతూ ఉన్న లోకాన్నే వికుంఠము లేక వైకుంఠము అంటారు. వైకుంఠపతే నారాయణ అని ఎందుకన్నారు? ఆ వైకుంఠం, అలా వెలిగే లోకమే వైకుంఠం. విరాట్ విగ్రహంలో, సృష్టిలో జరిగే ప్రతి విషయము, ప్రతి రూపము, ప్రతి పేరు, ప్రతి జీవి, ప్రతి సన్నివేశం కూడా అన్నిటికీ వైకుంఠంలో స్థానం ఉంది. ఇవన్నీ వైకుంఠంలో జరిగేవే. వైకుంఠపతి ఆయన నారాయణుడు. వైకుంఠానికి మొత్తానికి కూడా ఆయనే సర్వత్రా ఆక్యుపై చేసి ఉన్నాడు. తానే సర్వంగా ఉన్నాడు. శాశ్వతమైన స్థానం ప్రతి జీవికి ఉన్నది అక్కడ. ఈ వైకుంఠం నుంచే మిగిలిన లోకాలన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పుకోవాలంటే భగవంతుడి స్థూల సూక్ష్మ శరీరాలు విశ్వవిరాట్ విగ్రహంలో కారణమైన శాశ్వత పురుషుడి దివ్య రూపమునందు తెలియదగినవి. ఎన్ని చూస్తూ ఉన్నామో మనం సృష్టి మొత్తంలో, స్థూల రూపం, సూక్ష్మ రూపం, మనది కానీ భగవంతుడిది కానీ, ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే సర్వకారణాలకు కారణమైనటువంటి శాశ్వతమైన శక్తి, మహాశక్తి ఒకటి ఉన్నది. ఆ దివ్య రూపంలోనే ఉన్నాయని తెలుసుకోవాలి. తెలియదగినవి, వేరే ఇంకొక చోట లేవు, అంతా ఒకటే అనేటటువంటి జ్ఞానం, అది తెలియదగినది. ఈ దివ్య స్వరూపంలో తను నిలబడటానికి ధారణ చేయాలి. ఎందుకు చేయాలండి మనం ఇదంతా అంటే, మనం 2 కాళ్ళతో నిలబడగలగటానికి యూ విల్ హ్యావ్ టు స్టాండ్ alone, stand naked in front of God. ఏం అక్కర్లా నీకు, నువ్వు చక్కగా ఉండగలవు. ఎవరి మీద నీకు డిపెండెన్సీ లేదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా పరమాత్మలాగా ఒక కొండల్లా నిలబడగలుగుతావు. నువ్వు ఒక పర్వతంలాగా అంత శక్తి వస్తుంది నీకు. అలా నిలబడటానికి ధారణ చేయాలి. ఆ దివ్య స్వరూపాన్ని ఎందుకు ధారణ చేయాలంటే తను అలా నిలబడటం కోసం ధ్యానం చేయాలి. కానీ చాలామంది మధ్యలో ఆగిపోతారు. ఎందుకు ఆగిపోతారంటే ఏవో అనుభవాలు అయిపోతాయి. అయినప్పుడు అయ్యో అనుభవము వేరే ఉంటోంది కదా, అది నేను కాదు కదా, ఇది మధ్యలో నాకు వచ్చే అడ్డం. మనం కూడా చూస్తే పాతాళ భైరవి లాంటి సినిమాల్లో హీరో వెళ్తూ ఉంటే మధ్యలో ఏవే అప్సరసలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాటిని అన్నింటినీ కేర్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. వాటిని పట్టించుకోడు, వాటి మోహంలో పడిపోడు, వెళ్ళిపోతూ ఉంటాడు ఏదొచ్చినా. అంటే తన గురి తనకి ముఖ్యం. తను భగవంతుడి రూపంలో ఉన్నాను, భగవంతుడే సర్వత్రా ఉన్నాడు అనేదే కావాలి. కానీ ఆహా నాకు గొప్ప అనుభవం కలిగిందండి, ఇవాళ సాక్షాత్తు శంఖచక్రాలు పెట్టుకొని ఆ విష్ణుమూర్తి నాకు ఎదురుకుండా వచ్చాడు, ఇంకా నాకు ఇంతకంటే ఏం కావాలండి, ఇదే ఫైనల్ అనుకొని ఆగిపోతారుట పాపం. స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ కలిగినప్పుడల్లా ఆగిపోతారు, అదే ఫైనల్ అనుకుంటారు. అది తన అభిప్రాయమే కానీ అది దేవుడు కాదు అని గ్రహించుకోవాలి. తనకన్నా వేరుగా ఏది కనపడినా అది దేవుడు కాదు అని తెలుసుకోవాలి. సాధన చేసేటప్పుడు స్వప్న సాక్షాత్కారాలన్నీ కలుగుతూ ఉంటాయి, కళలు వస్తాయి, కళల్లో దైవం కనపడతాడు. ఇంకా నువ్వు చాలు నాయనా, నువ్వు చేసినటువంటి పూజలు, నీ తపస్సు చాలు, ఇంకా ఆపేసేయండి, నువ్వు అచీవ్ చెయ్యవలసిన దాన్ని ఇచ్చేసేసావని చెబుతాడు ఆ కల్లో దేవుడు. మనం ఆపేస్తే ఎవరికి లాసు? అది మన కళ, మనల ద్వారా సృష్టించబడింది, మనకంట డిఫరెంట్గా కనపడుతోంది, అది నిజం కాదు అని తెలుసుకొని ఏది వచ్చినా అవన్నీ కూడా మనకి రామకృష్ణ పరమహంస గారు అనేక రకాల సాధనలు చేశారు. ఆయనది భక్తి యోగం. అమ్మవారంటే విపరీతమైన ఇష్టం ఆయనకి. ఆ కాళికాదేవిని చూస్తే చాలు తన్మయమైపోతాడు ఆయన. ఆ తల్లి పిలవంగానే వస్తూ ఉండేది, తలుచుకుంటే వచ్చి కూర్చుంటుంది ఆవిడ. అటువంటి సమయంలో ఒక గురువు గారు ఈయనకి జ్ఞాన మార్గం బోధిస్తారని వెళ్తాడు. ఆ గురువు అన్ని మార్గాలు చూడాలని ఆయనకి. జ్ఞాన మార్గంలో భగవంతుడికి రూపము
పేరు రెండు, నామరూపాలు రెండు ఉండవు. మరి అప్పుడు ఆయన ఏం చెబుతాడంటే, నువ్వు ఏ రూపము ఏ నామము తలుచుకోకుండా కూర్చోండి ఆయన అని చెబుతాడు గురువుగారు. కానీ ఈయనకు అలవాట్లేదు. కళ్ళు మూసుకోగానే అమ్మవారి రూపం వచ్చి కూర్చుంటూ ఉంటుంది. అప్పుడు చెప్తాడు, నాకు తెలియదండి, నాకు ఇన్నాళ్ళు అలా కూర్చోగానే అమ్మవారు కనపడుతుంది, అలా నిల్చోగానే అమ్మవారు కనపడుతుంది, ఆ రూపం లేకుండా నేను ఇంత మటుకు తెలియదు నాకు అసలు. అందువల్ల ఆవిడే వచ్చి కూర్చుంది, ఆ రూపం ఉండొద్దంటున్నారు మీరు, ఎలా పోతుంది అని అడుగుతాడు గురువుని. అడిగితే ఆయన చెబుతాడనమాట, తోతాపురి అని గుర్తు నాకు పేరు కరెక్ట్గా, ఆ గురువుగారి పేరు. ఆయన చెబుతాడనమాట, నీ జ్ఞానం అనే ఖడ్గం తీసి ఆ రూపాన్ని కత్తిరించి ముక్కలుగా చేసి పక్కన పడేసాయి, ఎందుకంటే అది వాస్తవం కాదు. దేవుడికి రూపం లేదు, సర్వత్రా ఉన్నవాడికి రూపం ఎలా ఉంటుంది? నీ జ్ఞాన ఖడ్గంతో ఆ రూపాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసేయమంటాడు. ఇదేం మాట అసలు? అమ్మవారి రూపాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయటమా? కానీ రామకృష్ణ పరమహంస గురువు అంటే ఆయనకు గురి ఉంది, గురువుకి దైవానికి తేడా లేదని తెలుసు కాబట్టి ఆయన చెప్తూ ఉన్న దాంట్లో వాస్తవం ఉన్నది, రూపం కాదు దైవం అంటే అని ఆయన నిజంగానే అది చేసి ఆ జ్ఞాన మార్గాన్ని నేర్చుకున్నారు. అదే రకంగా మీరాబాయి కృష్ణ విగ్రహాన్ని వదలలేకపోతుంది. బృందావనంలో ఒక మహానుభావుడైనటువంటి మహాభక్తుడు ఆవిడకి చెప్పి, అమ్మ ఆ విగ్రహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళు నా దగ్గర, ఇవాళ నుంచి కృష్ణుడు నీతోనే ఉంటాడు, నీ హృదయంలోనే ఉంటాడు వాడు, విగ్రహం అక్కర్లేదని చెప్పి అప్పుడు వదిలిస్తాడు. ఆ విగ్రహం అంటే ఆ రూపం మటుకే దేవుడు అనే భావాన్ని వదిలిస్తాడు. ఈ పేరు దేవుడు, ఈ రూపం అన్ని పేర్లు అయినవే, అన్ని రూపాలు ఆయనవే అయినప్పుడు ఒక రూపాన్ని మటుకు ఎలా ఆరాధించటం సరిపోతుంది? అందుకనే ఇక్కడ అనేక రకాలుగా దివ్య విగ్రహం అని చెప్పారు. ప్రతి వస్తువు ఆయన రూపమే అని చెప్పారు, ప్రతి రూపము ఆయనదే అని చెప్పారు, ప్రతి పేరు ఆయనదే అని చెప్పారు. సర్వకారణ కారణుడు, అన్ని కారణాలకు అసలు కారణం ఆయనే అని చెప్పారు. అలా ధ్యానం చేసుకోవాలి. దేవుడి గురించి మనకి ఎంత గొప్ప అభిప్రాయం ఉన్నా కూడా అది మన అభిప్రాయమే కానీ దేవుడు కాదు అని గ్రహించాలి. సాధన చేసేటప్పుడు ఎన్నో జరుగుతూ ఉంటాయి, కానీ అసలు విషయం ఏంటంటే భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి భగవంతుడు సర్వాంతర్యామి, దానికి అతీతుడు కూడా. అంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని చెప్పడానికి వీల్లేదు. ఏమంటే జీవుల్లో మటుకే ఉంటాడు, వేరే చోటు ఉండడం లేదు. ఈ సృష్టిలో అందరు జీవుల సాక్షాత్కారమే భగవంతుడి సాక్షాత్కారం. భగవంతుడే కనపడ్డాడని చేసే సేవ ఉంది కదా, అదొక్కటే దేవుడి సేవ. అది కానిదంతా, జీవులకు దైవభావంతో చెయ్యనిదంతా జీవుడల్లుకున్న పాండిత్యమే తప్ప అసలు తెలివది కాదు. అసలు తెలివిలో స్థిరపడ్డ వాళ్ళు మాత్రమే నారాయణుల్లో నిలబడతారు. ఈ లోకంలో ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. ఆ ప్రతి లోకంలో ఒక్కో చోట బద్ధులైపోయి కల్పాంతం దాకా ఆగాల్సి వస్తుంది. వాళ్ళు వేరే లోకాల్లో నిలిచిపోతారు. మధ్య మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఈ సాధనలో నాకు సాక్షాత్కారం అయిపోయిందండి, నేను ఉత్తీర్ణుడిని అయిపోయాను అనుకోవటం అనేది మళ్ళీ అబద్ధం. అనుకోని ఒక నిశ్చయానికి వచ్చి, ఓహో ఇప్పుడు నాకు తెలిసిపోయింది అన్నాడా, వాడికి ఏం తెలియలేదని అర్థం. తెలిసిన వాడికి తెలిసిందని తెలియదు, ఆగుతాడంతే. ఆగటం తెలుస్తుంది. తనలో తెలియకుండా ఒక మార్పు వస్తుంది, తనలో దివ్య విగ్రహం స్థిరపడుతుంది. దాన్ని వాడు చాలా కాలం పడుతుంది గ్రహించటానికి. వెంటనే అయిపోయిందండి నాకు వచ్చేసిందండి అని ఉండదు. అయిపోతే అయిపోని, సో వాట్, ఏం చేయాలి? నువ్వేదో చేసేది ఆపింది చేసి ఏమీ చేయక్కర్లా. నువ్వేది కంటిన్యూ చేస్తున్నావో ఆ ధారణ, దివ్య మంగళ విగ్రహాన్ని మనం ఇప్పుడు ఆపేయచ్చండి ఇంకా అని ఉండదు. చేసుకుంటూనే మనం దాంట్లో కరిగిపోయే వరకు చేస్తూనే ఉండాలి తప్ప, లేకపోతే మధ్య మధ్యలో ఏవో ఎక్స్పీరియన్సెస్ అయినాయని ఆపేస్తే మధ్యలో ఏదో లోకంలో చిక్కుకొని మొత్తం కల్పాంతం అంటే 4 యుగాలు మళ్ళీ అయిపోయేదాకా అక్కడే వేళ్లాడుతూ ఉంటాడట ఆ జీవి. మళ్ళీ భౌతిక శరీరం వచ్చినప్పుడే వాడి సాధన మొదలవుతుంది. అంటే అంత ఇంపార్టెంట్. ఫిజికల్ బాడీ లేకపోతే భగవంతుడి సాధనకి, అసలు ఏ సాధనకి మనకి తెలుసు, ఏ పని చేయాలన్నా మనకు ఒక శరీరం ఉండాలి. భగవంతుడి సాధన చేయాలంటే ఈ ఫిజికల్ బాడీ ఉత్తమమైనటువంటి చక్కని విద్యాలయము అంటున్నారు. దిస్ బెస్ట్ స్కూల్ ఈ శరీరమే. దీన్ని వదిలేసేస్తే మళ్ళీ మనం శరీరం ధరించేదాకా ఏ సాధన జరగదు. ఊరికే వేళ్లాడుతూ ఉండిపోతాం, ఏమి చెయ్యలేని అసహాయ స్థితిలో ఉండిపోతాము. అందువల్ల వదలకుండా దేహం ఉన్నంతసేపు దైవాన్ని ధ్యానం చేస్తూనే ఉండాలి.
ఆ దైవం 4 చేతులతో 4 భుజకీర్తులతో మనల్ని రక్షిస్తూ ఉన్నాడనే భావన వదలకూడదు మనము అని చెప్పి ఇక్కడ చెబుతూ ఉన్నారు. అది లేకపోతే మళ్ళీ సంసారబద్ధులం అయిపోతాము. సంసారబద్ధులకి సాధన ఎలా జరుగుతుంది? మళ్ళీ ఎల్కేజీ నుంచి మొదలు. ఎందుకు ఆ బాధ? అలా వద్దు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మన రికార్డింగ్ నెంబరు 41 అయిపోయింది.